నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఈరోజు సాక్షి, ఈనాడు, ఆంధ్రజ్యోతి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి వార్తలను చూద్దాం. చూసే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవించి సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. ముందుగా ఈనాడు ఆంధ్రప్రదేశ్ చూద్దాం. ఈనాడు ఆంధ్రప్రదేశ్లో నిన్న పింఛన్ల పథకంలో చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నారండి. ప్రతి రైతుకు 20,000 సహాయము, మధ్యతరగతి ప్రజలకు 2.5 లక్షల వైద్య బీమా, బడ్జెట్లో ఎస్సీ బీసీ అన్నదాతలకు అధిక ప్రాధాన్యము, చిత్తూరు జిల్లాలో పేదల సేవలు సీఎం చంద్రబాబు, చిన్న పెద్ద అని తేడా లేకుండా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కింద ప్రతి రైతుకు 20,000 సహాయం అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. పీఎం కుసుమ్ పథకంలో భాగంగా వ్యవసాయ పంపు సెట్లు అందిస్తామన్నారు. మధ్యతరగతి ప్రజల వైద్య ఖర్చులకు ఇబ్బంది పడకుండా ఏ ఆసుపత్రికి వెళ్ళినా 2.5 లక్షల బీమా ఇస్తామని ప్రకటించారు. ఎన్టీఆర్ వైద్య సేవ పథకంలో భాగంగా ప్రతి పేద కుటుంబానికి 25 లక్షల ఆరోగ్య బీమా కల్పిస్తామని తెలిపారు. బడ్జెట్లో ఎస్సీ బీసీ అన్నదాతలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చామని చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో శనివారం పేదల సేవలో కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. బీసీ కాలనీలో కల్లుగీత కార్మికుడైన వాసు, ఎస్సీ కాలనీలో వసంతమ్మ ఇంటికి వెళ్ళి ఆయన పింఛన్లు అందజేశారు. చూడండి, నిన్న పింఛన్ కార్యక్రమంలో పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు గారు. పాల్గొంటూ ఏ ఆసుపత్రికి వెళ్ళినా 2.5 లక్షల బీమా ఇస్తామని ప్రకటించారు. ఎన్టీఆర్ వైద్య సేవ పథకంలో భాగంగా ప్రతి పేద కుటుంబానికి 25 లక్షల ఆరోగ్య బీమా కల్పిస్తామని నిన్న ప్రకటించారు. అది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కానీ అది ఎక్కువ బడ్జెట్లో పే చేయాలని చెప్పారు. ఇంకా ప్రతి రైతుకు 20,000 రూపాయలు సహాయం చేస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పారండి. చిన్నారులకు చంద్రబాబు భరోసా. గీత కార్మికుడు వాసు ఇంటికి వెళ్ళిన చంద్రబాబు అక్కడ అమ్మనాన్నలు వదిలేసిన 2 చిన్నారులను చూసి చలించిపోయారు. ఆ 2 ఆడబిడ్డల సంరక్షణ తానే చూస్తున్నానని వారి అమ్మమ్మ సెల్వి చెప్పారు. స్పందించిన సీఎం చిన్నారుల రక్షిత హేమాశ్రీ పేరిట చెరో 2 లక్షలు డిపాజిట్ చేశాడంట అండి చంద్రబాబు నాయుడు గారు. ఆయనకుండే గుణం ఏమిటంటే ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా కావచ్చు, ఎన్టీఆర్ మోడల్ స్కూల్ ద్వారా కావచ్చు ఎంతోమంది పిల్లలను చదివిస్తారు. రాజకీయంగా తల్లిదండ్రిని పోగొట్టుకున్న పిల్లలు, అనాథ పిల్లలను అట్లా చదివించిన పిల్లలు అయితే చాలామంది ఉన్నారు ఎన్టీఆర్ మోడల్ స్కూల్లో చదువుకున్న పిల్లలు. కానీ ఏ రాజకీయ పార్టీకి ఇలా పిల్లలను తీసుకొని చదివించే లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు మటుకు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా కావచ్చు, ఎన్టీఆర్ మెమోరియల్ మోడల్ స్కూల్ ద్వారా కావచ్చు చిన్నపిల్లలను, రాజకీయంగా ఎవరైనా చనిపోతే వాళ్ళ పిల్లలను, మెడిసిన్ వరకు కూడా చదివించిన పిల్లలు ఉన్నారు. ఇది ప్రతి ఒక్కరు రాజకీయ నాయకుడు కూడా చేయగలిగితే ప్రజలకు కూడా మంచిగా ఉంటుంది. ఎందుకంటే పానాప్రాయం పదవుల్లో ఉండి రాజకీయంగా కొంతమంది గలాట్లే చనిపోతారు, వాళ్ళ పిల్లలు రోడ్డు మీద పడతారు. అలాంటి వాళ్ళకి ఇలా స్కూల్లో చదివించుకోవడం కానీ వాళ్ళకి ఆసరాగా ఉండడం వల్ల తెలుగుదేశం పార్టీ వాటిలో ముందడుగు ఉంటుంది. ప్రతి ప్రభుత్వము ప్రతి ఒక్క పార్టీ ఇలా చేయగలిగితే అందరికీ కూడా మంచి జరుగుతుంది. వైకాపా నాయకులు పనులు చేస్తే పాములకు పాలు పోసినట్లే. జనాభా దామస్లోనే పార్టీలో ప్రభుత్వంలోని పదవులు. గంగాధర నెల్లూరు నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు. హైకోర్టు అసెంబ్లీ భవనాల నిర్మాణానికి టెండర్లు. రాజధాని అమరావతి పనుల్లో మరో ముందడుగు. 2 భవనాలకు 1,816 కోట్లు అంచనా వ్యయము. చూడండి, హైకోర్టు అసెంబ్లీ భవనాల నిర్మాణానికి టెండర్లు పిలిచారంట. రాజధాని ఇప్పుడిప్పుడే ముందుకు వెళుతుంది. అమరావతి రాజధాని, ఆంధ్రప్రదేశ్ రాజధాని. అమరావతి అంటే ఎవరు ఈ 5 ఏళ్ళు, ఇంతకుముందున్న 5 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్కి రాజధాని అంటే ఎవరు చెప్పలేకపోయారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చినాక అమరావతిని మళ్ళీ పరుగులు తీస్తున్నారు. ఒక ఇండియా మ్యాప్లో అమరావతి పేరు కనపడేట్టుగా చేస్తున్నారు. కాబట్టి అమరావతి ఇట్లా ముందుగా వెళ్ళడం అందరికి కూడా మంచిదే. కానీ 5 సంవత్సరాలు 3 రాజధానులు అంటూ జగన్ సర్కారు మొత్తం రాష్ట్రాన్ని ఒక నాశనం చేసి వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు ఎక్కడ కర్నూలు లేకపోయి, వైజాగ్ లేకపోయి, అమరావతి లేకపోయి అందరూ నవ్వుకున్నారు. ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని అంటూ లేదు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చాక అమరావతిని మళ్ళీ పరుగులు తీస్తున్నారు.
అట్లే హైకోర్టు, అసెంబ్లీ భవనాలు కూడా నిర్మాణానికి టెండర్లు పిలవడం రాజధానిలో ఒక ముందడుగు. నెలవంక దర్శనం, రంజాన్ మాసం ప్రారంభం. ఇంకో ముఖ్యం ఏమంటే ఈ రోజు నుంచి రంజాన్ మాసం ప్రారంభమైందండి. ముస్లింలకు ఈ పండగ అంటే చాలా ఇష్టకరమైన పండగ. ఈ రంజాను ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న ముస్లింలకు ఇది మంచి శుభం. అలా మొదలై మాటల మంటలై వైట్ హౌస్ వేదిక అధినేతల తీవ్ర సంవాదము. ట్రంప్, వాన్సుల వాదనకు ధీటుగా బదులిచ్చిన జెలెన్స్కీ అంట. క్షమాపణకు కశ్మీర్ అన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు. ఇంకా మీరు వెళ్ళొచ్చని సాగనంపిన వైట్ హౌస్. అమెరికా సహాయము తమకు ఎంతో అవసరమని ఆ తర్వాత చెప్పిన జెలెన్స్కీ. అది ఈయన ఉక్రెయిన్ అధ్యక్షుడు ట్రంప్కు పడట్లేదు, ఏదో మాటలు ఉంది అని అలిగి వెళ్ళిపోయారు అనేది రాశారు. నెక్స్ట్ ఇంకోటి ఆశా వర్కర్లకు తీపి కబురు అండి. ఆశా వర్కర్లకు తీపి కబురు. గ్రాట్యుటీ, ప్రసూతి సెలవులు, ఉద్యోగ విరమణ వయసు 62 ఏళ్లకు పెంపు. ఎన్నికల హామీ మేరకు సీఎం చంద్రబాబు నిర్ణయము. చూడండి, ఆశా కార్యకర్తలకు ముఖ్యమంత్రి చంద్రబాబు తీపి కబురు అందించారు. ప్రభుత్వ ఉద్యోగాలకు ఇచ్చేనట్లే ఆశా కార్యకర్తలు గ్రాట్యుటీ, వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు మంజూరుకు ఆమోదం తెలిపారు. దీంతో పాటు వారి ఉద్యోగ విరమణ వయసు 60 నుంచి 62 ఏళ్లకు పెంచేందుకు ఆరోగ్య శాఖ సమీక్షలో సీఎం అంగీకరించారని ప్రభుత్వం శనివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. చూడండి, ఆశా వర్కర్లకు మంచి శుభ చేశారండి. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు వాళ్ళకు కూడా అన్ని విధాలా చేశారు. ఇదేనండి ఆంధ్రప్రదేశ్ ఈనాడు. ఇంకా తెలంగాణ ఈనాడు చూద్దాం. తెలంగాణ ఈనాడులో ఏం రాశారు చూద్దాం. పనివంతులకే పదవులు, పిసిసి కార్యవర్గ ఎంపికపై మళ్లీ కసరత్తు. కొత్త ఇన్ఛార్జి మీనాక్షి ప్రభావంతో మారిన వైఖరి. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర కార్యవర్గ ఎంపిక మళ్లీ మొదటికొచ్చింది. ఇంతకాలం పేర్లు దాదాపు ఖరారైపోయాయని నేడో రేపో ప్రకటిస్తారని ప్రచారం జరిగింది. కానీ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ఇన్ఛార్జిగా నియమితులైన మీనాక్షి నటరాజన్ సూచనల మేరకు పిసిసి కార్యక్రమం ఎంపిక తీరు మారింది. జిల్లాల వారీగా పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న వారెవరనేది తొలుతగా గుర్తించాలని ఆమె స్పష్టం చేసినట్లు తెలుస్తుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటిపోయినా గతంలో పార్టీని నమ్ముకొని పనిచేస్తున్న వారికి పదవులు ఇవ్వాలని కొత్త ఇన్ఛార్జి సూచించినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న సస్పెన్షన్. ఇది ఎందుకంటే తీన్మార్ మల్లన్న నోరు పెద్దగా ఉండదు. రేవంత్ రెడ్డి గారిని కూడా ఎలా అంటే అలా మాట్లాడతాడు. పార్టీలో ఉండి ఎమ్మెల్సీగా అయ్యి కూడా ఒక పద్ధతి అంటూ లేకుండా మాట్లాడడం ఎంతవరకు సమంజసం? ఒక పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీకి అనుకూలంగా నడవాలి, లేదంటే రాజకీయాల్లో ఉండకూడదు. ఖనిజాల అక్రమ తవ్వకాలపై ఉక్కుపాదము, ఎవరిని ఉపేక్షించవద్దు. హైదరాబాద్కు 3 వైపులా ఇసుక స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేయండి, సీఎం రేవంత్ రెడ్డి ఆదేశము. చూడండి, సరైన ధరలకు ఇసుక సరఫరా చేస్తే వినియోగదారుల అక్రమ రవాణాపై ఆధారపడరని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ అధికారులను సూచించారు. చూడండి, ఇసుక హైదరాబాద్కు 3 సైడ్లు స్టాక్ లెక్క ఏర్పాటు చేయండి అని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇంకా అయితే ఏమిటంటే మేడిగడ్డ 7వ బ్లాక్ మళ్ళీ నిర్మించాలి, బ్యారేజ్లో లోపాలను గుర్తించిన ఎన్డీఎస్ఏ త్వరలో రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక. చూడండి, కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా ఉన్న మేడిగడ్డ బ్యారేజ్లో ప్రణాళిక మొదలుకొని నిర్వహణ వరకు పలు లోపాలను నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ గుర్తించినట్లు తెలిసింది. ఆ బ్లాక్ను మళ్ళీ కేసీఆర్ గారు కట్టారు కదా, దాంట్లో మొత్తం అవినీతి డబ్బులంతా తినేసి ఇప్పుడు మళ్ళీ అది కట్టాలంట. విగత జీవులుగా ఆ 8 మంది ఎస్ఎల్సి బీసీ సరంగంలో బురద కింద చిక్కపోవడమే కారణము. 4 ఒకే చోట ఉన్నట్టు అన్వేషణలో గుర్తింపు. టీబీఎం కింద మరో 4 అవశేషాలు. నేటి సాయంత్రానికి 4 బయటకు తీసే అవకాశాలు. అందరినీ ఎలికి తీసేందుకు 5 రోజులు పట్టొచ్చన్న నిపుణులు. చూడండి, 8 మంది పాపము ఎక్కడ బురదలో చిక్కలిపోయారు, శవాలు కూడా చిక్కట్లేదు. వాళ్ళ ఫ్యామిలీలు ఎంత బాధపడుతూ ఉంటుంది, ఏం పరిస్థితి చెప్పండి. శ్రీశైలం ఎడవగట్టు కాల్వ
సొరంగం పైకప్పు కూలిన దుర్ఘటనలో చిక్కుకున్న 8 మంది కార్మికులు దాదాపు విగత జీవులుగా మారినట్లు అధికార యంత్రాంగం అంచనా వేస్తుంది. చూడండి, ఇన్ని రోజులు ఏడుంటారు లోపల, ఊపిరాడక చనిపోయి ఉంటారు. ఆ శవాలు కూడా చిక్కట్లేదు. రాష్ట్ర అభివృద్ధిపై కేంద్రానికి 40 లేఖలు రాశా సీఎం రేవంత్వి తప్పుడు ఆరోపణలు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, రాష్ట్ర అభివృద్ధి విషయంపై కేంద్రానికి 40 ఉత్తరాలు రాశానని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. చూడండి, నేను రేవంత్ రెడ్డి గారు చెప్పేటన్ని తప్పుడు ఆరోపణలు, నేను రాష్ట్రాన్ని గురించి 40 ఉత్తరాలు రాశాను అని కిషన్ రెడ్డి గారు జవాబు చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే, వరిపైనే గుర్రి యాసింగ్లోనూ భారీగా సాగు, ఇప్పటి వరకు 53.24 లక్షల ఎకరాలలో సాధారణ కంటే 13% అధికము, సుమారు 50% సన్న రకాలే. చూడండి, తెలంగాణలో యాసింగ్లోనూ భారీగా సాగు చేశారంట వరి. ఇదేనండి తెలంగాణ ఈనాడు. ఇంకా సాక్షి ఆంధ్రప్రదేశ్ చూద్దాం. సాక్షి ఆంధ్రప్రదేశ్లో ఏముంది చూద్దాం. ఉద్యోగులకు ఉత్త చెయ్యి, ఊరించి ఉసురుమనిపించిన బాబు సర్కార్ బడ్జెట్, ఎన్నికల మేనిఫెస్టోలో బకాయిల చెల్లింపు సహా ఎన్నో హామీలు, అధికారంలోకి వచ్చాక వాటి గురించి పట్టించుకొని పోయినము. 9 నెలల్లో మరో 3,000 కోట్ల బకాయి, మొత్తంగా 26,000 కోట్లకు చేరిన బకాయిలు. ఐఆర్ ప్రస్తావనే లేదు, 2 డిఏల బకాయిల మాటే లేదు. ముందుకు సాగని పిఆర్సీ చైర్మన్ నియామకము, తమ ఆశలపై నీళ్లు చల్లిందంటున్న ఉద్యోగులు, పెన్షనర్లు. చూడండి, ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినట్టు ఉద్యోగుల గురించి ఏమీ పట్టించుకోలేదు ఈ బడ్జెట్లో అని తెలంగాణ పేపర్లో, సాక్షి ఆంధ్రప్రదేశ్ పేపర్లో మెయిన్ ఎడిటింగ్లో రాశారు. ఆశ నిరాశే, వేతనాల పెంపు, ఉద్యోగ భద్రతపై ప్రభుత్వం మొండి చెయ్యి. అది ఉద్యోగుల గురించి కానీ వేతన జీవుల గురించి కానీ ఏమీ పట్టించుకోలేదు. వైఎస్ఆర్సీపీ ఎంప్లాయీస్ ఫైనాన్స్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ చంద్రశేఖర్ రెడ్డి ఆగ్రహము, బకాయిల చెల్లింపులకు బడ్జెట్లో కేటాయింపులేవి. అది ఈ వైఎస్ఆర్సీపీ ఎంప్లాయీస్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి ఆగ్రహం చేసినాడట. ఈయన ఆగ్రహమే చేస్తారు కదా వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంటే. వాళ్ళు పల్లెంలో బిర్యానీ పెట్టినా కూడా ఆ బిర్యానీలో ముక్కలు లేవని రాస్తారు. కాబట్టి ప్రభుత్వం కూడా చెప్పిన ప్రకారం చేయగలగాల. బకాయిలు కానీ ఉద్యోగస్తులు అప్పుడు వైసీపీలో చేయలేదనే కదా వాళ్ళకి ఓట్లు వేయలేదు. ఇప్పుడు మళ్ళీ మీరు వచ్చి వాళ్ళకు ఉద్యోగస్తులను కానీ ఈ సూపర్ 6 హామీలు కానీ అమలు చేయకపోతే పరిస్థితి ఎట్లుంటుంది మీకు మీరే ఆలోచించుకోండి. ఇప్పుడు వాళ్ళకు 11 సీట్లు వచ్చినాయంటే కారణమే వాళ్ళు చేయలేదని, మీరు చేస్తారని ప్రజలు నమ్మి మీకు అన్ని సీట్లు ఇచ్చారు. 164 సీట్లు. 164 సీట్లు ఇచ్చినప్పుడు మీరు సూపర్ 6లు అన్నీ అమలు చేయాలా, పేద ప్రజలకు అన్నీ అమలు చేయాలా. రేషన్ బియ్యము సరిగా ఇస్తున్నారా లేదా, పింఛన్లు, ఉచిత బస్సు ప్రయాణాలు, మహిళలకు నెలకు 1,500 1,800 అది పథకాలు చాలా ఉన్నాయి సూపర్ 6లో పెండింగ్. అవన్నీ చేయగలిగితేనే ప్రజల్లో వస్తుంది. అట్లే అమరావతిని మీరు రాజధాని డెవలప్ చేయడము అదొకటి మీరు సవాలుగా మారింది. పోలవరం ప్రాజెక్ట్ ఒకటి ఉంది. ఇవన్నీ చేసుకోవాలంటే డబ్బులు లేవు. ఎందుకంటే అప్పులు. ముందు సర్కారేమో 9.5 లక్షల కోట్లు అప్పులు చేసేసి పోయింది. ఇప్పుడు వచ్చిన సర్కారు ఏమో దాంట్లో వడ్డీలు కట్టాలా, ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వాలా. ఇది అట్లే ఉంది. ఇప్పుడు వీళ్ళు కూడా అప్పులు చేసుకుంటూ పోతున్నారు. కాబట్టి రాష్ట్రం ముందు డెవలప్మెంట్ కావాలంటే రాజధాని అంటూ ఒకటి ఉండాలి ఆంధ్రప్రదేశ్కి. ఎందుకంటే రాజధాని ఉంటే ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి కూడా ఉంటుంది. 3 రాజధానులు అంటూ ఏమీ చేయలేకపోయారు ముందు ప్రభుత్వం. ఇప్పుడు ప్రభుత్వం కూడా చేయకపోతే మళ్ళీ మీకు కూడా ఇదే పరిస్థితి రావచ్చు. వైఎస్ఆర్సీపీ వాళ్లకు చిన్న పని చేసినా ఊరుకోను, చిత్తూరు జిల్లా గంగాధరం నెల్లూరులో సీఎం చంద్రబాబు హెచ్చరిక. ఇది విషం నిండిన మాట. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు చిన్న పని చేసి పెట్టినా ఊరుకునేది లేదు. అది అధికారులైనా సరే ప్రజాప్రతినిధులైనా సరే వైఎస్ఆర్సీపీ వాళ్లకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ ఉపకారం చేయొద్దు.
వాళ్ళు ఉపకారం చేస్తే పాముకు పాలు పోసినట్లే. గంగాధర నెల్లూరులో చంద్రబాబు వ్యాఖ్యలు చూడండి. చంద్రబాబు నాయుడు గారు ఇట్లా వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఏమి కానీ చేయొద్దని చెప్పినట్టు రాశారు. ఇప్పుడు ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడినాక వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏముంది, తెలుగుదేశం వాళ్ళు ఏముంది, అందరికీ అనుకున్నట్టు పింఛన్లు వస్తాయి, వాళ్ళకి కావాల్సినట్టు అన్నీ వస్తాయి. ఎవరో గుర్తు లీడర్లు ఎవరైనా దౌర్జన్యాలు చేసి విలేజ్ల్లో గలాట్లు చేసిన వాళ్ళకు గుర్తింపు ఇస్తారు, కానీ సన్నాబన్న వాళ్ళకి ఏముంటుంది, అందరికీ వస్తాయి పథకాలు. విజన్ ఉన్న నాయకుడు మాట. సంక్షేమ పథకాల విషయంలో కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, రాజకీయాలు చూడం, పార్టీలు చూడం. నాకు ఓటు వేయకపోయినా పర్వాలేదు, అర్హత ప్రామాణికంగా ప్రతి ఒక్కరికి పథకాలు అందాల్సిందే. ఎన్నికల వరకు రాజకీయాలు, ఆ తర్వాత అందరూ నా వాళ్ళే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాటలు చెప్పడానికి తీపుగానే ఉంటాయి, చేర్చే కదా సార్ అమలు. మీరు 5 ఏళ్ళు ఉన్నారు, మరి చేసింటే మరి చెప్పండి. మాటలు చెప్పడానికి అందరూ తీపుగా చెప్తారు, కానీ చేసేదాకాడనే తేడాలు వచ్చాయి. మళ్ళీ మీ చుట్టూ అంతా మీ వాళ్ళే ఉన్నారు కదా, ఎవరినన్నా బయట వాళ్ళని ఉన్నారా చెప్పండి. మీ కోటరీ చుట్టూ మీ వాళ్ళే 10 మంది, మొత్తం 10 మంది ఉన్నారు మీ చుట్టూ. వేరే వాళ్ళు ఎవరైనా బడుగు బలహీన వర్గాల వాళ్ళకి ఎవరికైనా ఒక మంచి పదవులు ఇచ్చారా? సలహాదారులంతా మీ వాళ్ళే, మంచి మంచి పోస్టులు అంతా మీ వాళ్ళే. ఎస్సీ ఎస్టీ కానీ బీసీలకు కానీ వాళ్ళకి ఏమైనా పోస్టులు ఇచ్చారా? వాళ్ళకి ఎవరు పోస్టులు మీ సామాజిక వర్గానికి ఎక్కువ ఇచ్చుకుంటూ పోయారు. అది కూడా ప్రజలు చూశారు. ఎవరైనా సరే ఒక సామాజిక వర్గానికి ఇచ్చుకుంటూ పోతే ప్రజలు చూస్తారు. ప్రజలు ఏమంత కదా, ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా ఎక్కువగా ఉంది. తెలుగుదేశంలో కూడా వాళ్ళ సామాజిక వర్గానికి ఇచ్చుకుంటే వీళ్ళకు అదే గతి పడుతుంది. డెవలప్మెంట్ చేసుకుంటూ పోతే ప్రజల్లో చూస్తారు, మనం చెప్పింగానే ఎండరు. ఎవడు విజన్ ఉన్న నాయకుడు, ఎవరు బాగా చేస్తున్నారంటే ప్రజలు అంత అమాయకులు ఏం కాదు. ఇప్పుడు టీవీలలో కానీ సోషల్ మీడియా కానీ అన్ని విధాలు వాళ్ళు తెలుసుకుంటున్నారు. ఇది సాక్షి పేపర్లో చంద్రబాబు నాయుడు గురించి మెయిన్ ఎడిటింగ్లు అన్నీ రాశారండి. బడ్జెట్లు కానీ ఉద్యోగులు కానీ ఏమీ లేవు, చేయలేదని రాశారు. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తే వైఎస్ఆర్సీపీ నేతలు రోడ్లపై తిరగలేరు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసి రాష్ట్రంలో ఏ ఒక్కరు వైఎస్ఆర్సీపీ నాయకుడు కూడా రోడ్డు మీద తిరగలేదని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. ప్రభుత్వాన్ని ప్రజలను రెచ్చగొట్టే రీతిలో పోసాని వ్యాఖ్యలు చేశారని, అందుకే చట్టపరమైన చర్యలు తీసుకున్నామని తెలిపారు. కరెక్టే కదా. అంతా రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఇప్పుడు అందరినీ అరెస్ట్ చేయాలి. మరి చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు ఏమీ లేకపోయినా వారంటీ లేకుండా ఎతకపోయి జైలు వేసేచ్చి. ఇప్పుడు జగన్ వేయాలంటే ఈ ప్రభుత్వానికి ఏముంది చెప్పండి. ఏ నాయకుడైనా పోలీసులు ఏ ప్రభుత్వం అంటే వాళ్ళకు అందుబాటులోకి వస్తారు. అట్లా చేయడం వల్ల ఏమవుతుంది, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, నాయకులకు చెడ్డ పేరు వస్తుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జైలు వేసి జగన్ ఎంత పాపం చేసుకున్నాడు, ఎంత ఓట్లు పడిపోయినాడు. నాయకుడు అంటే ఇలాంటోడా, రాజశేఖర రెడ్డి కొడుక అని కాడికి తెచ్చుకున్నాడు. అదే రాజశేఖర రెడ్డి గారు 2 తడవలు సీఎంగా ఉన్నాడు. ఏ బుద్ధైనా కానీ ఇట్లా దురుసు ప్రవర్తించాడు ఆయన. రాజకీయంగానే చేస్తారు అంతే తప్ప వ్యక్తిగతంగా పట్టుకొని జైలు వేయించడం, కొట్టించడం చేసుకుంటా పోతే లాస్ట్కి ఏమిటో అచ్చెన్నాయుడిని అట్లే చేసిరి, పట్టాభిని అట్లే చేసిరి, కొల్లు రవీంద్రాన్ని అట్లే అరెస్ట్ చేసిరి. చాలామందిని అచ్చెన్నాయుడిని అయితే అతనికి ఫైల్స్ ఆపరేషన్ ఉన్నా కూడా రాత్రుల్లో పోయి తీసుకుపోయి 12 గంటల సేపు తిప్పి 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 విజయవాడకు తీసుకొచ్చింది. చంద్రబాబు నాయుడు గారిని ఆయన ఏం సంబంధం ఉందో ఏమో కానీ స్కిల్ డెవలప్మెంట్లో కుంభకోణం ఉంది. ఆయన 50 కోట్లు 10 కోట్లు 2 కోట్లు తెలియదు. ఆయన్ను 53 రోజులు జైల్లో పెడితే ప్రజలు అన్నీ చూస్తారు కదా. కూటమి ప్రభుత్వం కూడా ఎమ్మెల్యేలకు నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఏమని, ఎవరైనా నోర్లు కానీ అధికంగా మాట్లాడి బూతులు మాట్లాడితే మీ పని చెప్తానని. అట్లా జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పుకోవాలా, ఇప్పుడున్న నాయకులకు కూడా చెప్పాలా, అయ్యా బూతులు తిట్టకండి అని. ఇప్పుడు బూతులు తిట్టిన వాళ్ళంతా జైలు పోతా అంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని చూడడానికే సరిపోతుంది. ఆయన పొన్నాల సుధాకర్ రెడ్డి గారు అంటున్నాడు, ఆయన ఇన్ని కేసులు అయితే నేను చూడలేను, ప్రతి ఒక్కరికి పోయి నేను బెయిలాడ చూసేది, ఇంకా ఎంతోమంది అరెస్ట్ అవుతూ ఉంటారు, వాళ్ళందరికీ నేనాడు చేద్దాను ఆయన పొన్నాల సుధాకర్ రెడ్డి గారు ఆయన అంటున్నారు. ఇంకా నెక్స్ట్ ఈయన గోరంట్ల మాధవ్ ఉన్నారు, కొడాలి నాని ఉన్నాడు, రోజా ఉండాలి, ఇంకా ఎంతమంది ఉన్నారు, అందరినీ ఒక్కొని ఏరుకుంటా రావాలా. ఏరుకుంటా వచ్చే వరిమడిలో
క్రిమి కీటకాలు ఏరినట్టు ఏరుకుంటా రావాలి ఇప్పుడు. అప్పుడు తెలుగుదేశం వాళ్ళకు కూడా అయ్యో మనం ఇట్లా మాట్లాడితే రేపు గవర్నమెంట్ మారితే మన పరిస్థితి ఇట్లా అని వాళ్ళకు కూడా తెలుస్తుంది. ఇదేనండి సాక్షి. ఐసిఐసిఐ స్కామ్లో కీలక సూత్రధారి టీడీపీ నాయకుడే. చిలకలూరుపేట బ్రాంచ్లో కోట్లు డిపాజిట్లు మాయమో. నిందితుడు అతని తల్లి ఖాతాలోకి 35 కోట్లు బదలాయినట్లు గుర్తింపు. అజిత్ కుమార్ అరెస్టును అడ్డుకున్న టీడీపీ నేతలు. ఎట్టకేలకు టీడీపీ నేత అజిత్ కుమార్ను అరెస్ట్ చేసిన సిఐడి. ఇది టీడీపీ నాయకుడేనంట, టీడీపీ వాళ్ళు అడ్డుకున్నారంట, సిఐడి అరెస్ట్ చేసిందంట. కరెక్టే కదా, సిఐడి అయితే అరెస్ట్ చేసింది. టీడీపీ అని మీరే అంటున్నారు, టీడీపీ అతన్నైనా అరెస్ట్ చేసింది కదా. కానీ మీ ప్రభుత్వంలో ఒక్కరినన్నా వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేశారా మీరు? చేయలే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పి ఎవడైతే నేను తప్పు చేసి వేసేయండి అంటున్నాడు. టీడీపీ నాయకుడని మీరే రాశారు, ఎట్టకేలకు అరెస్ట్ చేశారు సిఐడి అంటుంది. కానీ మళ్ళీ సిఐడి పార్టీ పరంగా చూడట్లేదు కదా, తప్పు చేసినాడు, మోసం చేసినాడు కాబట్టి ఎతకపోయి అరెస్ట్ చేసింది. కానీ వైసీపీలో అట్లా చేయలేదు. మనోడైతే ఏం చేసినా పర్వాలేదు అని వదిలేసుకున్నారు, టీడీపీ వాళ్ళని అరెస్ట్ చేశారు. అదే వాళ్ళ మధ్య ఉన్న తేడా. ఇదేనండి తెలంగాణ ఆంధ్రప్రదేశ్, సాక్షి ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు సాక్షి తెలంగాణ చూద్దాం ఏముంది ఏమి. ప్రాణాలతో బెట్టింగ్, ఆన్లైన్ బెట్టింగ్ గేమింగ్ భూతానికి బతుకులు బలి. చూడండి, మొదట్లో లాభం చూపి ఊపిరికి లాగుతున్న జూదం, ఈజీ మనీ ఆశతో చిక్కకపోయిన యువత, రిటైర్ అయిన వారు పెద్దలు అదే బాటలో. నష్టం పూడ్చుకోవచ్చని, అప్పులు తీరవచ్చనని భావిస్తున్న మరింతగా కూరుకుపోతున్న తీరు. చూడు, ఆన్లైన్ గేమ్స్ ఆడి ఫస్ట్లో ఏమో డబ్బులు వచ్చినట్టు చూపిస్తున్నారంట, తర్వాత అప్పుల్లోకి చేసేస్తున్నారంట. కాబట్టి ఎవరైనా ఆన్లైన్ గేమ్లు ఆడకండి. ఇప్పుడు ఎగ్జాంపుల్, కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం గద్దపాక గ్రామానికి చెందిన బూస శంకరయ్య స్వరూపు దంపతుల కుమారుడు కార్తీక్ ఆన్లైన్ రమ్మీకి అలవాటు పడాడు. ఆన్లైన్ సంపాదన అంతా పోగొట్టుకొని అప్పుల పాలయ్యాడు. 2 పట్టాలపై పండుకొని ఆత్మహత్యకు ప్రయత్నించారు. తల్లిదండ్రుల అప్పులు కార్తీక్ని కాపాడగలిగారు. 2 ఎకరాల భూమి అమ్మి మరీ అప్పులు తీర్చారు. అయినా కార్తీక్ను ఆన్లైన్ రమ్మీ భూతం వదట్లేదు. కార్తీక్ మళ్ళీ అప్పులు చేసి ఆవేదనతో గత నెలలో గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. చూడండి, చాలామంది ఇట్లా ఆన్లైన్లో ఉద్యోగస్తులు, రిటైర్ అయిన వాళ్ళు కూడా చేస్తున్నారంట. ఎందుకంటే అది చాలా మంచిది, ఆ మంచిది పద్ధతి కాదు అది. ఎందుకంటే అంతమంది అట్లా ఆన్లైన్లో చేసుకోవడం, డబ్బులు వస్తాయి కానీ జీవితాలు నాశనం అవుతాయి. దయవుంచి చెప్తున్నా, ఆన్లైన్లో ఎవరు కూడా ఇలాంటివి చేయకండి. ఎందుకంటే ప్రాణాలు పోతాయి. అప్పులు ఇప్పుడు 10,000కు వస్తుంది, 20,000 వస్తాయి, 20,000 నుంచి 40,000 వస్తారు. కానీ అక్కడి నుంచి పోవడం మొదలు పెడతాది. లక్షలు, 2 లక్షలు, 3 లక్షలు పోతాయి, అప్పులు అయిపోతాయి, ప్రాణం తీసుకునే స్థితికి వచ్చేస్తారు. ఈసారి మంటలే. రాష్ట్రంలో సాధారణాన్ని మించిపోనున్న వేసవి ఉష్ణోగ్రతలు. వరుసగా ఎక్కువ రోజులు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్సు. మార్చి నుండి వడగాల్పులు, ఇవి కూడా ఎక్కువ రోజులు వీచే అవకాశము. మార్చి నుంచి మే వరకు వేసవి సీజన్ అంచనాలకు విడుదల చేసిన వాతావరణ శాఖ. చూడండి, ఇప్పుడు మార్చి నుంచి వడగాల్పులు ఎక్కువ అంట, ఉష్ణోగ్రత ఎక్కువ అంట, ఎండలు ఎక్కువ ఉంటాయని వాతావరణ శాఖ చెప్పింది. రాజ్యాంగ హక్కులపై దాడిని ఖండిద్దాం. పాలకుల మతాన్ని ఆయుధంగా మార్చేశారు. ప్రభుత్వాలను ప్రశ్నించి జైల్లో పెడుతున్నారు. భౌతికంగా కంటే సోషల్ మీడియా ద్వారానే అధిక హింస. ప్రజలు ప్రశ్నించే తత్వాన్ని కోల్పోవద్దు. NAPM. అది ఇది సరంగంలో రాశారండి. 24 గంటల్లో బయటికి వస్తారు 8 మంది కార్మికులు అని రాశారు. ఇదేనండి. ఇప్పుడు ఇంకా ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతి వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఏం రాశారంటే, అరకు కాఫీ అదుర్స్, గిరిపుత్రుడ ఉత్పత్తికి ఆర్గానిక్ సర్టిఫికేషన్ త్వరలో విశ్వనీలోకి మన కాఫీ. యూరోప్ దేశాల్లో మంచి డిమాండు. చూడు, అరకు కాఫీకి మంచి డిమాండ్ వచ్చిందట. కడప కొండల్లో ఆదిమానవుని ఆనవాళ్ళు, లంకమాల కొండల్లో అవసాలు
జంతువులను కాల్చి తిన్న ఆధారాలు, తెలుపు, ఎరుపు, నలుపు వర్ణరేఖ చిత్రాలు, 3 రోజులుగా అభయారణ్యంలో పునరావాస శాఖ సర్వే. చూడండి, కడప కొండల్లో అంట. నెక్స్ట్, వైసీపీతో వినాశనం, ఆ పార్టీకి మేలు చేస్తే పాముకు పాలు పోసినట్టే, టీడీపీ నేతలకు సీఎం హెచ్చరిక, రాష్ట్ర అభివృద్ధి కోసం పరుగులు తీయిస్తున్నా. అది గంగాధరం నెల్లూరులో పరదేశ కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న సీఎం. ఆశాలకు వరం, రిటైర్మెంట్ తర్వాత 1.5 లక్షల గ్రాడ్యుటీ, 42,752 మందికి నేరుగా ప్రయోజనము, పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంపు. ఇది సాక్షిలో రాయలేదు. చూడండి, ఆశా వర్కర్ల గురించి ఇంత మంచి వార్త సాక్షి పేపర్లో రాయలేదు. చంద్రబాబు నాయుడు చెడ్డగా రాయడమే సాక్షి యొక్క గుణం. మీరే ఆలోచించండి. వార్తను వార్తగా రాయాలని. ఇప్పుడు ఆశా వర్కర్లకు మంచి పథకం కాదు అది. రిటైర్మెంట్ 62 ఏళ్ళకు పెంచడం, రిటైర్డ్ అయ్యేటప్పుడు 1.5 లక్షల గ్రాడ్యుటీ ఇవ్వడం, ప్లస్ ప్రసూతి సెలవులు కాలంలో వేతనాలు ఇవ్వడం, మరో ఎన్నికల హామీ నెరవేర్చినారు కదా, దానికి గ్రాడ్యుటీపై నిర్ణయం తీసుకున్న తొలి రాష్ట్రం. వేతనాల్లోనూ ఏపీఏ టాపు, నెలకు 10,000. చూడండి, ఆశా వర్కర్లకు నెలకు 10,000 అంట. ఏపీలోనే టాప్ ఉందంట. గ్రాడ్యుటీ తీసుకున్న నిర్ణయంలో తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అంట. ఇంత మంచి వార్త సాక్షిలో రాయలేదు. వలసలు లేని సీమను చూడాలనేదే లక్ష్యము, అమ్మ ఆజ్ఞతో రాఘవేంద్రని దర్శించుకున్న గురు వైభవోత్సవాల్లో లోకేష్. రైతుల బకాయిలు క్లియర్, 23-24 ధాన్యం కొనుగోలు అప్పు 16,674.47 కోట్లు చెల్లించిన ప్రభుత్వము. వైసీపీ వదిలేసిన భూసార పరీక్షలపైన దృష్టి, రాయితీలపై సూక్ష్మ పోషకాలు పంపిణీ పునరుద్ధరణ. రైతుల బాకీలు క్లియర్ చేశారంట. రాష్ట్రం కొనుగోలు మీద ఉండే అప్పు మొత్తం. 2029లోనూ మా సార్ సీఎం కావాలి, బడ్జెట్లో తక్కువ రెవెన్యూ లోటు శుభ పరిణయం, చంద్రబాబుకు ఎప్పటికీ రుణపడి ఉంటాను, రాష్ట్ర అభివృద్ధికి ఆయనకు మద్దతుగా నిలవాలి. ఎక్స్లో ఫైబర్ నెట్ మాజీ చైర్మన్ జీవీ రెడ్డి. చూడండి, జీవీ రెడ్డి గారు పార్టీ నుంచి పోలేదు, మళ్ళీ పార్టీ నుంచి వచ్చాడు. కొలువుల పత్రాలు లేకుండా జీతాలు, ఫైబర్ నెట్లో ఎలుగులు చూపిన అక్రమం, సర్కారుకు ఇన్ఛార్జి ఎండి నివేదిక, అయినా ఈ నెల జీతాలు చెల్లింపులకు సిద్ధము. ఫైబర్ నెట్లో ఎలుగు చూసిన అక్రమం అంట. సర్కారుకి ఇన్ఛార్జి ఎండి నివేదిక, అయినా జీతాలు ఇస్తున్నారంట. 15 ఏళ్ళు దాటిన వాహనాలకు ఇంధనం బంద్. చూడండి, డాక్టర్ గుండె నొప్పి, అమ్మ కడుపు నొప్పి, సార్ క్యాన్సర్ ఉందేమో, కడప రిమ్స్లో పోసాని అదిరు అపోహాలు, 3 గంటల పాటు పరీక్షలు, ఏమీ లేదని తెలిసిన వైద్యులు, ఆసుపత్రిలో ఉండనక్కర్లేదని ఎల్లడి. చూడండి, పోసాని కృష్ణమురళి గారు హాస్పిటల్లో డ్రామా చేసిండంట. కడుపు నొప్పి ఉంది, ఈ నొప్పి, ఆ నొప్పి ఉంది, సూచే ఏం లేదంట. పవన్పై నోరు పారేసుకుంటే సహించము, అలా మాట్లాడినందుకే ఒకరిని జైల్లో ఉన్నారు. పవన్ల మానవత్వం, నిజాయితీతో కూడిన ప్రయాణం విమర్శించే హక్కు ఎవరికీ లేదు. జనసేన ఆవిర్భావ సభ సన్మాక సమావేశంలో మంత్రి నారాయణ మనోహర్ కొట్టి సంతకం చేయించారు. అప్పటి డేట్లో ఏం రాశారో నాకు తెలియదు, కాగితాలపై ఉన్నదంతా వంశీ మనుషులు రాసిందే. 10న రాత్రంతా వలభనేని వంశీ ప్లాట్లోనే ఉంచారు. కేసుతో సంబంధం లేదని కోర్టులో చెప్పించారు. సత్యవర్ధన వాంగ్మూలంతో ప్రధాన అంశాలు. చూడండి, సత్యవర్ధన్ ఎవరో తెలియదు అంటాడు వలభనేని వంశీ. అతన్ని కొట్టి అవన్నీ రాపిచ్చారంట. జడ్జి దగ్గర తీసుకుపోయి సాక్ష్యం చెప్పించారంట వలభనేని వంశీ. చూడండి, ఈ వలభనేని వంశీలు వీళ్ళంతా ఆంధ్రప్రదేశ్లో ఇంతవరకు రాజకీయాలు ఇట్లా ఎవరు చూడాల. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఎంత బాగుండేది పరిపాలన. ఈ జగన్ గారు వచ్చిన తర్వాత ఆయన చుట్టూ ఆయన తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో, జగన్ గారు మంచి గుణమే, కానీ ఆయన దగ్గరుండే మనుషులు వాళ్ళు అంతా అట్లుంది. ఆంధ్రజ్యోతి తెలంగాణ చూస్తే మమ్మనూరు ఎయిర్పోర్టు కొచ్చి తరహాలో భూసేకరణ పూర్తి చేయండి,
డిజైన్ను రూపొందించండి. అధికారులతో సమక్షంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎంకు ఉమ్మడి వరంగల్ ప్రజాప్రతినిధులు ధన్యవాదాలు. వరంగల్లో రెండో ఎయిర్పోర్ట్ అండి తెలంగాణకు, చాలా పెద్ద ఎయిర్పోర్టు. అది వచ్చి ఇప్పుడు మంచిదయింది. కానీ రేవంత్ రెడ్డి గారు ఆ ఎయిర్పోర్ట్ కోసం చాలాసార్లు తిరిగారు. ఇప్పుడు వరంగల్కి కూడా మంచి దిశ రాబోతుంది. సీఎంఓ వర్సెస్ పీసీసీఎఫ్, ఐఏఎఫ్ఎస్ అధికారుల విదేశీ పర్యటనతో వివాదము. ఏకో టూరిజంపై అధ్యయనం చేసేందుకు కన్యా టొజానియాలో అధికారుల పర్యటన. టూర్కు అనుమతులిస్తూ సిఎస్ ఉత్తర్వులు. తనకు చెప్పకుండా ఎలా వెళ్తారంటూ అధికారులకు పీసీపీఎఫ్ మెమోలు అంట. సీఎం తాటాక చెప్పులకు భయపడను, రేవంత్ రెడ్డిది దివాలా కోర్టు వ్యాఖ్యలు. గ్యారంటీలు హామీలపై మాట్లాడేందుకు కాంగ్రెస్ ప్రజల్లో సీఎంపై వ్యతిరేకత కప్పిపుచ్చుకోవడానికే నాపై బీజేపీ నిందులు. ఇది కిషన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే, సీఎం తాటాక చెప్పులకు నేను భయపడను, రేవంత్ రెడ్డిదంతా దివాలా కోరు వ్యాపారాలు, అతని వ్యతిరేకత వచ్చి ఇట్లా మాట్లాడుతున్నారని తెలిసింది. సొరంగంలో చిక్కుకున్న వారి ఆసూకి లభ్యము. 2 చోట్ల ఉన్నట్లు గ్రాండ్ ప్రింటేసింగ్ లాడర్తో గుర్తింపు. అది సొరంగంలో ఉన్న వాళ్ళు గుర్తించారంట. మహిళల కోసం మరిన్ని పథకాలు. మహిళా దినోత్సవం రోజున ప్రారంభం. సౌర విద్యుత్ ప్లాంట్లకు పర్సనల్గా శంకుస్థాపన. 31 జిల్లాల్లో పెట్రోల్ బంకుల ఏర్పాటుకు ఒప్పందాలు. ఆర్టీసీకి అద్దె కింద 50 బస్సులు. 14,000కు పైగా అంగన్వాడీ టీచర్ల హెల్పర్ల నియామకము. చూడండి, మహిళల కోసం మరి చాలా పథకాలు పెడుతున్నారంట రేవంత్ రెడ్డి గారు. ఇదేనండి ఆంధ్రజ్యోతి తెలంగాణ వచ్చినవి. కాబట్టి 3 పత్రికలు 2 తెలుగు రాష్ట్రాల్లో వార్తలు చూసాం. కాబట్టి ప్రతిరోజు ఉంటుంది, చూడండి, ఆదరించండి. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.